మనందరి యొక్క ప్రేమాభిమానాలకి గుర్తుగా మనందరూ కరతాళ ధ్వనులతోటి పూజలతోటి వారిని ఆహ్వానిద్దాం. ఆహ్వానించడానికి ముందుగా హృదయరాజు గారి దంపతులు, వారి అల్లుడు, కుమార్తె, మనవడు, మనవరాలు, వారి బంధుమిత్రులు మెయిన్ గేట్ దగ్గర నుంచి అని మిత్రులారా, 1970లో ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగుడు ఆ కుటుంబం అంతా కూర్చొని ఆ రోజు ఏడ్చుకునేవాడంట. రేపటి రోజు ఏం చేయాలి? 2024 50 సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఉపాధ్యాయుడు కూడా ఈ సమాజంలో 40 సంవత్సరాలు తన విద్యుత్ బాధ్యతను నిర్వహించి గర్వంగా తలెత్తుకొని ఈరోజు ఈ ఉద్యోగ విరమణ చేసుకునేటువంటి అవకాశం మనంతటా మనం తీసుకోపోయినప్పటికీ కూడా మన ముందున్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు మనకు కల్పించారు. వారందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవుడు మహేశ్వర, తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి పిలుపుతో పాటు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని ఈ సమాజం మనకి ఇచ్చిందంటే వృత్తులన్నింటికన్నా గౌరవప్రదమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఇప్పటికీ ప్రపంచంలోని అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు రేటింగ్ ఇస్తున్నాయంటే విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ క్రొవ్వొత్తిలా తాను కరిగిపోతూ అజ్ఞాన తిమిరములో విజ్ఞాన జ్యోతుల్ని వెలిగిస్తూ ఈనాడు ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఒక ఉపాధ్యాయుడు సంఘంలో ఇప్పటికీ కూడా గౌరవ మర్యాదలు పొందుతూ ఉన్నాడు అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులే కాకుండా మన ముందు పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రతి చర్య, ప్రతి అడుగు మనకు ఆదర్శనీయమైనటువంటివి. ఆ అడుగు సాధనలో మనం నడుస్తూ అలుపెరిగినటువంటి యొక్క ఉద్యోగం ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క బాధ్యతలని ఎంతో చక్కగా అందరి మన్ననలు పొంది మనం నడుపుతున్నామంటే అందుకే మనకి గౌరవస్థానం. మామూలుగా అంటూ ఉంటారు, చెవులను చూసి క్రమశిక్షణ నేర్చుకో, అలానే భూమిని చూసి ఓర్పు నేర్చుకో, చెట్టును చూసి ఎదుగులను నేర్చుకో, ఉపాధ్యాయులను చూసి క్రమశిక్షణ సుగుణాలను నేర్చుకోవాలని అంటూ ఉంటారు. ఎందుకంటే 99% మంది ఉపాధ్యాయులు తన దైనందిన జీవితంలో కానివ్వండి, వృత్తి ధర్మంలో కానివ్వండి ఎంతో నిబద్ధత పాటిస్తూ విలువలతో కూడినటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి తన వృత్తిని అంకిత భావంతో పనిచేస్తూ ఈ సమాజానికి మంచి పౌరుల్ని అందించేటువంటి ఆ బాధ్యత ప్రాఫిట్ లాస్ థియరీ లాంటిది కాదు, అది అనితర సాధ్యమైనటువంటిది. ఆ అనితర సాధ్యమైనటువంటి ఆ పనిని సుసాధ్యం చేసేటువంటి వ్యక్తే ఉపాధ్యాయుడు. మరి అన్నదానం ఆకలిని తీరిస్తే
అక్షరజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. గురువు అంటే గౌరవం, గురువు అంటే నమ్మకం. సమాజానికి మంచి నేర్పేది గురువు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో అత్యున్నతమైనటువంటి స్థానము ఈనాటికి కూడా గురువుదే. ఆనాటి ఆశ్రమ పాఠశాల నుంచి ఈనాటి కార్పొరేట్ పాఠశాల వరకు కూడా ఖచ్చితమైనటువంటి స్థానం గురువుదే. ఈనాడు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వయా మీడియాగా డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కడో డాక్టర్ గారు ఉంటే ఇక్కడ రోజుండి మరి టెలిపతి చేసినట్టుగా ఉండేటువంటి విద్య ఈనాటికి ఇంకా సొంతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం లేదు. అలానే సంస్కారాన్ని రంగరించి, వ్యక్తిత్వాన్ని నిర్మించి, విద్యను బోధించి, విజ్ఞానాన్ని పెంపొందించి, సుశిక్షితులైనటువంటి పౌరులను అందించి, దేశభక్తిని నిలువెల్లా పెంపొందింపజేసి భారతదేశాన్ని విశ్వ గురుపీఠంపై నింపాలని ఈనాటి ప్రధానమంత్రి గారు పదే పదే గురువులకి ఉపదేశిస్తూ ఉంటాడు. ప్రధానమంత్రి ఎవరైనప్పటికీ కూడా, పార్టీలు ఎవరైనప్పటికీ కూడా గురువులకి పార్టీలతో పనిలేదు. గురువుల యొక్క ఏకైక లక్ష్యం మంచి శిష్యులను తయారు చేయటం. ఆ శిష్యులతోటే మంచి పౌరులు తయారు చేయటం, మంచి సమాజాన్ని తయారు చేయటం. మంచి సమాజం ద్వారా ఈ దేశాన్ని బలవంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచన. శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేతకపోతే పాకుతూ పో, అంతేగాని కదలకుండా అలా ఒక చోట ఉండిపోకు అని శ్రీశ్రీ గారు అంటాడు. ఈనాటి గురువులైనటువంటి మేము ఆనాటి గురువుల దగ్గర నుంచి ఎన్నో సుగుణాలను నేర్చుకొని, అంకిత భావం నేర్చుకొని, వృత్తి పట్ల నిబద్ధతతోటి పనిచేస్తూ మరి 38 సంవత్సరాలు తన ఉద్యోగ బాధ్యతలని నిరంతరంగా పనిచేసి గుంటూరు గురుపేటంలో అనేక పాఠశాలలో తన విద్యుత్ బాధ్యతలని అందరి మన్ననలు పొంది, యాజమాన్యంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, విద్యార్థుల ప్రేమాభిమానాలు చొరగని, అధికారుల యొక్క మన్ననలు పొంది మరి తన విద్యుత్ ధర్మాన్ని 100% పాటించి ఈరోజు ఒక సంవత్సరం ముందుగానే మరి ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి గౌరవనీయులు మరి ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ పూదోట హృదయరాజు గారి ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ మహోత్సవ సన్మాన సత్కార మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మనసా వాచ కర్మణ ముఖలిత హస్తాలతో వినయపూర్వకంగా వందనాలు సమర్పించుకుంటున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరి పెళ్లి వాళ్ళు చేసుకోలేరు, ఎవరో కూడా తల్లిదండ్రులు చేయాల్సిందే. మరి హృదయరాజు గారి యొక్క ఈ సన్మాన సత్కార మహోత్సవ సభని నాకైతే ముచ్చటేసింది, ఒకంత గర్వం కూడా వచ్చింది. ఎందుకంటే ఈనాటి ఈ సభ చాలా పక్కగా, అంటే వర్షం రావటం వలన కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా, చాలా పొందికగా, నేర్పుగా, చక్కటి ప్రణాళికతోటి ఈ యొక్క సన్మాన సత్కార మహోత్సవ సభని నిర్వహించాలని వారి ధర్మపత్ని, వారి సాధారణచారిణి ఎలిజబెత్ రాణి గారు పడుతున్న తపం చూస్తే ఏమి భాగ్యం హృదయరాజు గారిది అని అనిపించింది. ఎందుకంటే రోజు చూస్తున్నాం. అలానే తనకు చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటారు. మరి కమల్ ఈ పేరు అత్తగారి నోటి నుంచి, మామగారి నోటి నుంచి రోజుకు 2 సార్లు వచ్చింది. తన కొడుకైనా అల్లుడైనా కమల్ అని చెప్పుకుంటారు. కమల్ అలానే తేజస్విని వీళ్ళందరూ కూడా ఈనాటి ఈ యొక్క సన్మాన సత్కార మహోత్సవ సభని ఏర్పాటు చేశారు. ఆహ్వానితులుగా వారందరి తరపున మరొకసారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుమారుగా ఒక 9 మంది గురు పొంగవల్లి అలానే ఆహ్వానితుల్ని, అతిథుల్ని వారు ఎంతో మర్యాదగా, ఎంతో చక్కగా వారి ఇళ్లకు పోయి గౌరవ మర్యాదలతో వారిని ఆహ్వానించారు. అయితే అనుకోని కారణంతో వర్షం రావడం వల్ల
ఎక్కువ మంది అతిథులు రాలేకపోయినప్పటికీ కూడా మరి యొక్క సన్మాన సత్కార సభకి మనం అందరం కూడా వారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇచ్చేసాం. ఈ కార్యక్రమాన్ని సమయాభావం కాకుండానే ముగించుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుని పోయే ముందు ఒక్కసారి వారందరికీ కూడా కరతాళ ధ్వనులతోటి మనం యొక్క హర్షాభినందనాలు తెలియజేసుకుందాం. గారి ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ మహోత్సవ సన్మాన సత్కార సభకు మనం మొట్టమొదటిగా గుంటూరు గురుపీఠానికి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ స్కూల్స్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ పి బాలస్వామి ఫాదర్ గారిని ఆహ్వానించుకుని ఉన్నాం. వారు మరి ఇక్కడి దాకా వచ్చి చాలా ప్రయత్నం చేసి మరి గత్యంతరం లేక ఎరిగిపోయినటువంటి పరిస్థితి. అలానే రెవరెండ్ ఫాదర్ మల్లవరపు సుందరబాబు ఉచ్చారణకర్తలు నర్సరావుపేట, రెవరెండ్ ఫాదర్ పి అంతోని ఫాదర్ కరస్పాండెంట్ A to B హై స్కూల్, అలానే రెవరెండ్ ఫాదర్ కె జ్యోతిరాజ్ ఫాదర్ రెక్టర్ సెయింట్ ఆంథోనీ షైన్ నగరంపాలెం బిషప్ ఇగ్నేషియస్ స్కూల్ యూపీ స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ గారిని సాదరంగా అందరి కరతాళంతో ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆసనాన్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలానే వీరికి సగర్వంగా ఆహ్వానించుకుందాం. వారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చెన్నై ఫాదర్ విచారణకర్తలు సెంట్ ఆగ్నేస్ చర్చ్, రెవరెండ్ ఫాదర్ పూతోట ఉత్తమ్ కుమార్ ఫాదర్ ప్యారిష్ ప్రీస్ట్ పెదపలకూరు, రెవరెండ్ ఫాదర్ పూతోట స్కౌటన్ థామస్ విచారణకర్తలు కట్రపాడు విచారణ. మరి కొద్ది రోజుల ముందే గుంటూరు మండల విద్యాశాఖ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి మనందరికీ ఆప్తులు ఆత్మీయులు శ్రీ కుద్దూస్ గారు ఎంబీఓ గారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వారు వస్తూ ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అలానే గుంటూరు పశ్చిమ ఎంఈఓ 2 గారు శ్రీమతి కె జ్యోతి కిరణ్ గారిని కూడా ఆహ్వానించున్నాం. వారు మార్గ మధ్యంలో ఉన్నారు, వారిని కూడా ఆహ్వానించుకుందాం. గుంటూరు ఈస్ట్ ఎంఈఓ 2 గారు శ్రీమతి నాగేంద్రమ్మ గారిని కూడా మనం ఆహ్వానించుకున్నాం. వారిని ఈ వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానించుకుందాం. అలానే శ్రీ లక్ష్మణ్ రావు గారిని, అలానే శ్రీ విజయ్ సాగర్ గారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గోకులం రెస్టారెంట్ మరి ప్రొపరేటర్ గారు వారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మరొక ముఖ్య అతిథి ఉదయరాజు మాస్టర్ గారికి మిత్రుడు, మరి పట్టణంలో ప్రముఖ వైద్యులు, మా అందరికీ ఇష్టమైనటువంటి వైద్యులు వారు శ్రీ డాక్టర్ సుందరాచారి గారు, వారిని ఈ వేదిక మీదకి అందరి కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి సార్, రండి సార్. ఎప్పుడో కానీ మిమ్మల్ని చూసినటువంటి అవకాశం, అలానే మీ మాటలు వినేటువంటి అవకాశం మాకు రాదు. డాక్టర్ సుందరాచారి గారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలానే వరదరాజు గారికి మిత్రుడు శ్రీ పిసి మరి కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి వారిని కూడా ఈ వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా మాస్టర్ గారితో పాటు సుమారు కొనసాగుతున్నటువంటి సెయింట్ థామస్ హై స్కూల్ పెరింపురం శ్రీ
పి శివరాజ్ మాస్టర్ గారిని కూడా ఈ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. మరి మనం ఒక అమృతత్వంతో కూడినటువంటి నిర్ధారమైనటువంటి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతుల్ని జ్ఞాన జ్యోతులుగా వెలిగించేటువంటి ఉపాధ్యాయులు మనం పాఠశాల దేవాలయంగా గురువు యొక్క శిల్పంగా బండరాయ విద్యార్థిగా సంస్కరించి వారిని దేవతామూర్తులుగా చేసేటువంటి ఆ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ప్రణామాలు తెలియజేసుకుంటూ అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో 38 సంవత్సరాలు అలుపరిని విశ్రాంతి అరగని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి స్వచ్ఛందంగా అంటే ఒక సంవత్సరం ముందుగానే వరదరాజు మాస్టర్ గారు ఈ ఉద్యోగ బాధ్యతలు నుంచి నేను వైదొలిగి నాకు వృత్తి ఉపాధ్యుడైతే ప్రవృత్తి ధ్యానం నా అభినివేశం ఉండాలి, నా ప్రవేశం ఉండాలనేటువంటి ఉత్సాహంతోటి వారు ఒక సంవత్సరం ముందుగానే ఈ యొక్క ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలిగి మరి ఆ యొక్క ధర్మాన్ని ఈ రోజు మనం ఆ యొక్క సన్మాన సత్కారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సన్మాన గ్రహీత శ్రీ పూజోట వరదరాజు మాస్టర్ గారు దంపతులు వారి సాధారణచారిణి ఎల్లుగో ప్రాణి గారిని కూడా తోడ్కొని మరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి కోసం ఏర్పాటు చేసినటువంటి వారి తమ్ములు వాళ్ళని తోడ్కొని వస్తున్నారు. నుంచోమన్నా ఆనంద నుంచో ఫోటో తీసుకో. అది శుభ సూచకం. ఆ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని మాస్టర్ గారికి కుమార్తె శాంత గారు నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కోరుతున్నాం. ఓకే రెడీ సార్. సార్ ఒకసారి చూడరా అలా సార్ ఒకసారి పట్టుకుని ఇస్తాను మేడం, మీకు చూడండి ఒకసారి. ఒక రెడీ స్మైల్ చేస్తా ఉండాలి. అయిపోయింది. ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినప్పుడు మన తోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మొదటి అధ్యాయము 46వ వచనం నుండి 56వ వచనం వరకు రాయబడినటువంటి మరెన్నో స్తోత్ర గీతాన్ని చదువుతూ ఉన్నాను. మరియమ్మ ఈ విధముగా పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచు ఉన్నది, నా రక్షకునకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచు ఉన్నది. ఏలైనా ఆయన తన దాసురాలు దీనావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏదైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలను చూపి అహంకార దురాలోచనలను విచ్ఛిన్నము గావించను. అధిపతులను ఆసనముల నుండి పరద్రోసి దీనులను లేవనెత్తను. ఆకలి ఉన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను గట్టి చేతులతో పంపివేశాను. మన పితరులకు అబ్రహాములకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకులకు ఇశ్రాయేలునకు సహాయము చేశాను. ఇది క్రీస్తు సువిశేషము.
సర్వశక్తి గల సర్వేశ్వర మీకు స్తుతి ఆరాధన ఘనత వైభవము గడిచిన దినములంతా కూడా కాచి కాపాడి నిందలకు స్తోత్రములు. మాస్టర్ గారు పదవి గత 38 సంవత్సరాలుగా మీరు వారితో ఉండి వారిలో ఉండి వారికి ముందుగా నడుస్తూ చేపట్టి నడిపించి అన్నారు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందికి మీ జ్ఞానాన్ని అందించినటువంటి భాగ్యాన్ని మీరు వారికి ప్రసాదించి ఉన్నారు. ఈ సన్మాన సభలో ప్రభావ వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోక ద్వారములను తెరిచి వారికి కావలసినటువంటి ఆశీర్వాదములను దండిగా వారిపై మీరు కుమ్మరించమని, రాబోయే రోజుల్లో మీకు ఇంకా దగ్గరగా జీవించేటువంటి భాగ్యాన్ని, అనేక ఆత్మను రక్షించుకున్నటువంటి అదృష్టాన్ని వారికి మీరు ప్రసాదించమని, వారికి కావలసిన ఆయుర ఆరోగ్యములను ప్రసాదించమని, మీ సభకు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరచుకోమని మా ఆదరణ క్రీస్తు ద్వారా మీకు మనం చేయించున్నాము. ఆమేన్. మంచి వాక్యాన్ని అందించి ప్రార్థన నడిపించినటువంటి రేవంత్ జ్యోతిరాజ్ ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి అధ్యక్షులుగా కూడా జ్యోతిరాజ్ ఫాదర్ గారే ఉండాలి. మరి మాట్లాడుకుంటా ఈ వర్షం ఇబ్బంది చేస్తుంది. అధ్యక్షుల ఈ కార్యక్రమానికి మీరే, అందువల్ల ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మీ అన్నట్టు మీకు తీసుకుంటున్నారు. అధ్యక్షుల యొక్క తొలి పలుకులు జ్యోతిరాజ్ ఫాదర్ గారు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజు మాస్టర్ గారు, ఎలిజబెత్ గారికి, ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రథమ వివరణ చేస్తున్నటువంటి హృదయరాజు మాస్టర్ గారికి మరి ఆల్ ది బెస్ట్ చెప్పాలో, కంగ్రాచులేషన్స్ చెప్పాలో. ఈ రోజు నుండి మరి ఇక ఇంటి దగ్గరే ఉండబోతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నేను ఒక పదవీ విరమణ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాఖ్యాత గురువు గురించి చెబుతూ ఉన్నారు. పూర్వకాలంలో బ్రతకలేక బరిపంతులయ్యారు, తర్వాత కాలంలో బ్రతకనేర్చిన వారు బడిపంతులయ్యారు, కానీ ప్రస్తుత కాలంలో బ్రతుకు నేర్పించే వాళ్ళే బడిపంతులయ్యారు. మరి మన హృదయరాజు మాస్టర్ గారు కూడా ఎంతో మందికి బ్రతుకుని నేర్పించి ఉన్నారు. ఈ 38 సంవత్సరాల్లో ఎంతో మందికి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు. భావి పౌరులను వారు తయారు చేయగలిగి ఉన్నారు. మాస్టర్ గారి గురించి నేను ఒక మాట విన్నాను. ప్రేమపురంలో అప్పుడు ఖాళీ అవుతుందనేస్తే తెలిసినప్పుడు వారిని ప్రేమపురం పంపించాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు వారి గురించి ఒక గొప్పగా అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుకుంటూ ఉన్నారు. హృదయరాజు మాస్టర్ గారు వస్తే చాలా చక్కగా ఉంటుంది, స్కూల్ అభివృద్ధి చెందిద్ది, వారు తమ పని తాము సక్రమంగా నిర్వర్తిస్తారన్నటువంటి ఒక గొప్ప మాటను అక్కడ నుండి ఆ ప్రేమపురం నుండి నేను వినడం జరిగి ఉన్నది. ఆ హృదయరాజు మాస్టర్ నేను చూడాలనుకున్నాను. దగ్గర వాళ్ళ తమ్ముడు జయప్రసాద్ నాకు బాగా సుపరిచితులు, కానీ హృదయరాజు మాస్టర్ని చూడాలని అనుకున్నాను. ఓ రోజు ఇద్దరు ఎలిజబెత్ టీచర్ గారు మా స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. వారిని తీసుకొని వచ్చి నా ఆఫీసులో చూడగానే, మీరు హృదయరాజు మాస్టర్ గారు మీరు రిటైర్మెంట్ అవుతున్నారండి అని వారు చెప్పినప్పుడు, అయ్యో అప్పుడే రిటైర్మెంట్ అవుతున్నారా, ఇంకొద్ది రోజులుంటే వారి గురించి నేను విన్నది చాలా గొప్పగా విన్నాను కదా, కాబట్టి ఇంకొద్ది రోజులు ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే ఆ స్కూళ్ళు ఆ విద్యార్థులు ఎంతో లబ్ధి పొందుతారు కదా అని భావన నా హృదయంలో కలిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి హృదయరాజు మాస్టర్ గారికి నా శుభాశీస్సులు అందజేస్తూ, రాబోయే రోజుల్లో దేవుడు వారు ఇంకా గొప్పగా
ఇంకా గొప్పగా వారికి ధ్యానం అంటే ఎంతో ఇష్టం. ధ్యానం అంటే ఎంతో ఇష్టం. ఆ ధ్యానంలో వారు ఎక్కువ సమయాన్ని గడుపుతూ అదేవిధంగా సేవ చేయాలన్నటువంటి సువార్త సేవ చేయాలన్నటువంటి ఆశ కూడా వారిలో ఉన్నది. మరి ఆ సేవలో వారు తమ రాబో జీవితంలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి అని దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలి, మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఒకసారి మాస్టర్ గారికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా చెప్పారు. మరొకసారి మీ కృతజ్ఞత బృందాన్ని తెలియజేసుకుంటున్నాం. సాధారణంగా వేరే వేరే ఉద్యోగ విరమణ చేస్తూ ఉంటే చప్పగా పెద్దగా మాటలు లేకుండా హడావిడి లేకుండా కట్టి కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉండిద్ది. కానీ ఒక ఉపాధ్యాయుడు తన ఉద్యోగ విరమణ చేసుకుంటే మాత్రం చాలా హడావుడిగా, చాలా ప్రణాళికాబద్ధంగా, మాటల మూటలతోటి, అభినందన సత్కారాలతోటి, అక్షర మాలలతోటి ఆ యొక్క అభినందన సత్కార సన్మాన సభ ఉండిద్ది. మరి మాకు అవే ఆభరణాలు, మాకు అవే పెట్టని కోటలు. అవి భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి రోజులు 1906 ఆ టైంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అని పలికినటువంటి బాలగంగాధర తిలక్ దగ్గరికి విలేకరులు వెళ్ళి, అయ్యా ఒకేటిగా స్వాతంత్ర సమరం జరుగుతుంది, స్వాతంత్రం రాబోతుంది, బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నారు అనే ఒక సమాచారం నాకు తెలిసింది. స్వతంత్ర భారతావనిలో మీరు ఏ పదవి తీసుకుంటారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి అని విలేకరులు వారిని అడిగినప్పుడు, లేదు ఈ ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, హోంమంత్రుల్ని తయారు చేసేటువంటి ఉపాధ్యాయులు గారు ఉంటేనే నాకు చాలా ఇష్టం, నేను ఎటువంటి పదవులు తీసుకోను, ఉపాధ్యాయుడిగా మాత్రమే నేను ఉంటాను అని చెప్పినటువంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి వృత్తిలో ఇష్టపూర్వకంగా మనం అందరం ప్రవేశించాం. మన విద్యుత్ ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈనాడు మన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించి 30 సంవత్సరాలు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి పురస్కారాన్ని పొందుతున్నటువంటి పురుషరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుందరాచార్య గారు వారి మిత్రుల గురించి. The guests of the dais, family members of Hrudayraj garu, my dear friends, good evening all of you. I am Dr. Sundaracharya, Professor of Neurology, working for 30 years in medical education. I have been promoted as Principal, Additional Director of Medical Education. I am right now working for Government Medical College, Machilipatnam. I feel honored. It's my pride and privilege to be with you today to celebrate, to honor the incredible journey of my dear friend Hrudayraj garu. We were classmates in intermediate. That means 45 years ago we have joined my batchmate in SSN College, Narsapet. We studied intermediate 2 years from 1979 to 81. అప్పటి నుంచి since then we have been associated. హృదయరాజు గారి గురించి చెప్పాలంటే, he is a man of sympathy, he is a man of empathy, kind hearted, very generous.
I am also a teacher in medical profession. He is also a teacher. My experience as teacher is only 30 years. His experience is around 38 years. Teacher, real teacher, doesn't write on the blackboard, doesn't read the textbook. He inspires. He has inspired thousands of students during his 30 years of teaching profession. So that is a motive for me also to be in medical education. I have inspired many doctors. Many students are there across the globe as neurologists, physicians. ఈ సందర్భంగా నేను తులరాజు గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన అత్యంత సౌమ్యుడు, నిరాడంబరుడు, ప్రేమతత్వం గల మనిషి. ఆయన సమాజంలో ముఖ్యంగా స్టూడెంట్స్లో అనుగ్రహాన్ని పొందిన మనిషి. అనుగ్రహం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనకు ఒక బెంచ్ కార్ ఉండొచ్చు, BMW కార్ ఉండొచ్చు, ట్యాంక్ ఫుల్ చేసి ఉంటుంది డీజిల్, బట్ ఇంజిన్ ఆయిల్ లేదనుకోండి అది స్మూత్గా రన్ అవ్వదు. అనుగ్రహం, గ్రేస్ మీన్స్ ఆ ఇంజిన్ ఆయిల్తో సమానం. పదవరాజు అనుగ్రహాన్ని ఎలా పొందారంటే ఆ ప్రొఫెషన్ ని అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఆయన ఈ గాట్ గ్రేస్. గ్రేస్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, గ్రేస్ అనేది మనం పొందాలి. టు అబ్టైన్ గ్రేస్ ఫ్రమ్ వెల్, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, దానికి లిమిట్ లేదు. అది ఎప్పుడు వస్తుంది గ్రేస్, ఆ అనుగ్రహం ఎప్పుడు వస్తుందంటే మన ప్రొఫెషన్లో మనం అంకిత భావంతో పనిచేసినప్పుడు ఆటోమేటిక్ మనం పొందుతాం అన్నమాట. ఆ విధంగా నా 45 సంవత్సరాల్లో అబ్జర్వింగ్ అలాగే ఉంటారు సౌమ్యుడిగా, ఒక్క ఎక్స్ట్రా ఒక మాటగా చాలా సైలెంట్. అందరూ ఇంకా చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. నేను 81లో 2 years అయిపోయిన తర్వాత కూడా నేను గుర్తు చేసుకునేది మా బ్యాచ్లో హృదయరాజుని అన్నమాట. MBBS ఇక్కడే పూర్తి చేశాను, MD విశాఖపట్నంలో చేశాను, DM హైదరాబాద్. అయినప్పటికీ గుంటూరు నుంచి నా ఎవరైనా మిత్రుడు కలిసినప్పుడు మా హృదయరాజు ఎలా ఉన్నారని అడిగాడు. అంటే అత్యంత మాకు సన్నిహితుడు, ప్రేమ గల మనిషి. ఈ రోజున మనం వీఆర్ ఆనరింగ్ హిమ్, వీఆర్ సెలబ్రేటింగ్ ద రిటైర్మెంట్ ఫంక్షన్ ఆఫ్ హృదయరాజు. రిటైర్మెంట్ అనగానే మనుషులో ఒక భయం, ఒక ఆందోళన అవసరం లేదు. రిటైర్మెంట్ అంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి. ఎందుకంటే ఓన్లీ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఓల్డ్ ఏజ్. ఇన్ ద యూనివర్స్ animals do not suffer from old age, trees do not suffer from old age, they feel they are mature. But ఒక హ్యూమన్ బీయింగ్ మాత్రమే ఓల్డ్ ఏజ్ సఫర్ అవుతుంటారు. They don't think that it is a maturity. మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక బ్లెస్సింగ్ అనమాట. ఆయన అనుభవాలు, ఆయన హౌ హీ ఎంబ్రేజెస్ పీపుల్, హౌ హీ కెన్ బ్యాలెన్స్ థింగ్స్, హౌ హీ లవ్స్, అవన్నీ కూడా ఆయనకి అసెట్గా ఉంటాయి కాబట్టి ఆయన నెక్స్ట్ జీవితం అంతా కూడా జాయ్ఫుల్గా, అడ్వెంచరస్గా, ఇన్నోవేటివ్గా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ధ్యానం చాలా ఇష్టం అని చెప్పారు. మెడిటేషన్ గురించి నేను ఒకే ఒక మాట చెప్తాను. చేసేది మెడిటేషన్ కాదు. చాలామంది నా క్లినిక్ వస్తుంటారు, నేను రోజు 1 గంట మెడిటేషన్ చేస్తాను అంటారు. ఇఫ్ యూ డూ ఇస్ నాట్ మెడిటేషన్ మీన్స్ డీకాన్సన్ట్రేషన్. నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇస్ మెడిటేషన్. యూ షుడ్ బికమ్ మెడిటేటివ్, యూ షుడ్ నాట్ డూ మెడిటేషన్. ఇఫ్ యూ డూ మెడిటేషన్ ఇస్ నాట్ మెడిటేషన్. అందుకనే తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఐ బికమ్ మెడిటేటివ్, నేను ధ్యానంలోకి వెళ్తాను అంటారు.
నేను ధ్యానం చేస్తున్నాను చేస్తే మెడిటేషన్ కాదు, అది కాన్సన్ట్రేషన్ అవుతుంది. మెడిటేషన్ మీన్స్ డీకాన్సన్ట్రేషన్. అన్నీ వస్తుంటాయి, అనేక రైల్లాగా తిరుగుతూ ఉంటాయి, అనేక అనుభవాలు. వాటిని మనం జడ్జి చేయకుండా వదిలేస్తే మనం వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనం సాధన చేస్తే ఇవి వ్యక్తి మెడిటేటివ్ అన్నమాట. అలాగే స్పిరిచువాలిటీ అంటే అందరూ అనుకుంటారు రీడింగ్ భగవద్గీత, రీడింగ్ బైబుల్, రీడింగ్ ఖురాన్, అది స్పిరిచువాలిటీ కాదు. టర్నింగ్ ఇన్వర్డ్స్, మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి మన జీవితం ఏంటి, ఆ చైతన్యం ఎక్కడ ఉంది. సో టర్నింగ్ ఇన్వర్డ్స్, ఇంట్రోస్పెక్షన్ అబౌట్ అవర్ లైఫ్, అది స్పిరిచువాలిటీ ఇన్ మై ఒపీనియన్. అలాగే ఎన్లైటన్మెంట్ అంటే యాక్సెప్టింగ్ ద వే ఇట్ కమ్స్. ఈ రోజున ఈ ప్రోగ్రామ్ మనం ఫిక్స్ చేసాం. ఒక 15 రోజుల నుంచి అందరికి వాట్సాప్ గ్రూప్లో తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలన్నారు. నేను మచిలీపట్నం వెళ్లకుండా ఈరోజు పొద్దు నుంచి వెయిట్ చేస్తాను. టొరెన్షియల్ రైన్, విపరీతమైన వర్షం, ఎడతెరపలేని వర్షం, చాలా మంది రాలేకపోయారు. కానీ యాక్సెప్టింగ్ ద వే నేచర్స్, అది మనం ఏం చేయలేము, ఆ వర్షాన్ని మనం ఏం చేయలేము. సో యాక్సెప్టింగ్ ద వే ఇట్ కమ్స్ ఇన్ లైఫ్ ఈజ్ ఎన్లైటన్మెంట్, అది జ్ఞానోదయం. కొంతమంది రాగలిగారు, అదృష్టశాత్తు 5 గంటలకు తలపించింది, వాతావరణం చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆయన యొక్క హృదయరాజు యొక్క మంచితనం, సౌందర్యుడు, మ్యాన్ ఆఫ్ సింపతి. అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. డెఫినేషన్ ఆఫ్ సింపతి హృదయరాజు, డెఫినేషన్ ఆఫ్ ఎంపతి హృదయరాజు, జనరాసిటీ హృదయరాజు. He has touched the lives of many children, many students. So the rest of life, joyful ga, adventurous ga, you spend time with your children. You ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళతో టైం గడపండి. కాక he has retired only from the school. He has not retired from the teaching. He can teach anytime, anywhere, for any person. So school నుంచి రిటైర్ అయ్యారు అంతేనమ్మా, రిటైర్ అవ్వలేదు ఆయన ప్రొఫెషన్ నుంచి. Thank you so much for giving this opportunity. హృదయపూర్వకమైనటువంటి ఉన్నాను. ఒక ఆయన ఏమంటున్నాడంటే, నేను జీవిస్తున్నందుకు మా నాన్నకి రుణపడి ఉంటాను, కానీ ఇంత బాగా జీవిస్తున్నందుకు మాత్రం నేను గురువుకి రుణపడి ఉంటాను. నేను జీవిస్తున్నందుకు మా నాన్నకి రుణపడి ఉంటాను, రక్త మాంసాల శరీరం ఇచ్చినటువంటి నాన్నకి రుణపడి ఉంటాను. ఇంత బాగా జీవిస్తున్నందుకు, ఈ విధంగా మంచి బట్టలు వేసుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నందుకు మాత్రం గురువుకి రుణపడి ఉంటాను అనేటువంటి వాక్యాన్ని మరి చెప్పినప్పుడు గురువు స్థానం మనకు తెలుస్తూ ఉంది. భారత అణుశాస్త్ర పితామహుడు APJ అబ్దుల్ కలాం గారి కుటుంబ నేపథ్యం మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. చాలా పేద కుటుంబంలో పుట్టి ఆయన కళల్ని సాకారం చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేసి సాకారం చేసుకొని భారతదేశానికి ఒక విధమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అణుశాస్త్ర పితామహుడు. ఆయన భారత రాష్ట్రపతిగా చేశారు. ఆయన రాష్ట్రపతిగా పదవీ కాలం ముగిస్తుంది. అనేకమైనటువంటి కార్పొరేట్ కంపెనీలు, అలానే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంకా వేరే వేరే స్వచ్ఛంద సంస్థలు వారి కంపెనీలలో లేకపోతే వారి సంస్థల్లో పనిచేయమని కోరినప్పుడు ఆయన వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించి ఆయన ఆస్తుపాస్తులైనటువంటి 2 సూట్ కేసులు తీసుకొని తిరిగి ఒక అధ్యాపకుడిగా ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. IIM షిల్లాంగ్లో ఆయన విద్యార్థులకి మరి సైన్స్ గురించి అనేక విషయాలు చర్చిస్తూ ఆ మైక్ దగ్గరే కొత్తగూలి చనిపోయినటువంటి మహానుభావుడు. అంటే ఉపాధ్యాయ వృత్తి మీద ఒక రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తి కూడా మక్కువ ఎక్కువ అని ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తున్న సందర్భంలో ఈ విషయం నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మరొక ప్రధానమైనటువంటి ముఖ్య ఆధ్యాత్మిక మార్గ చూపడి గుంటూరు డయాసిస్ ప్రొక్లైటర్ రెవరెండ్ ఫాదర్ దాసర్ కిరణ్ ఫాదర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ముఖ్యంగా మా అన్న వదిన
ఉదయరాజు రాణిలకు, ప్రియ సహోదరి సహోదరులను, అమ్మా నాన్నల తర్వాత మనం గౌరవించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఉపాధ్యాయులే. మన ఎదుగుదలను చూసి ఎవరైనా గర్విస్తారు అంటే అమ్మా నాన్నల తర్వాత మన ఉపాధ్యాయులే. నేను డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో ఒక లెక్చరర్ ఫాదర్స్ అయిన తర్వాతే ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు క్లాసెస్ అటెండ్ అయ్యాను. నాకు తెలియదు ఆ సార్ ఎక్కడ ఉంటారో ఏం చేస్తున్నారో. ఇప్పుడు ఈ మధ్య నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నా నెంబర్ తీసుకుని మరి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను అని చెప్పి ఒక మరి అధ్యాపకుడిగా నాకు ఆయన సేవ చేసి ఈరోజు ఒక స్థానానికి ఎదిగావు, నాకు చాలా గర్వంగా ఉందని వాళ్ళ ఫీలింగ్స్ వ్యక్తపరిచారు. ఆనందంలో వెలంగి మాస్టర్ గారు చెప్పారు, ఉపాధ్యాయ జీవితం అంటే ఒక ప్రవృత్తి మాదిరిగా ఉంటుందని. తన శక్తిని కావచ్చు, సామర్థ్యాన్ని కావచ్చు, బలాన్ని కావచ్చు తగ్గించుకుంటూ తనకు అప్పగింపబడినటువంటి బాలబాలికలకు ఆ శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని అంతటినీ కూడా మూడు పోసేటటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. 38 సంవత్సరాలుగా మరి ఆ గొప్ప వృత్తిని చాలా చక్కగా ఫాదర్గా చెప్పారు. ఎంతో మంది ద్వారా విన్నాం. మరి తన యొక్క పనిని చక్కగా నిర్వర్తించి ఇప్పుడు పదవి విరమణ పొందుతూ ఉన్నప్పటికీ రానున్నటువంటి రోజుల్లో భగవంతుడి యొక్క అధ్యాయాల ఆశీస్సులతో, ఆయురారోగ్యములతో, శాంతి సమాధానంతో మరి అన్న ఇద్దరు కూడా ఉండాలని, దేవుని అమిత ఆశీస్సులు వారిని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మాస్టర్ గారికి ఇప్పుడు అంటే గురువు అనే దానికి మనం అంతా ఎప్పుడు వింటూనే ఉన్నాం. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు అంటే ఏంటంటే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే ఎవరో చెప్తారు. అంటే మనకి అసలుకి ఈ సృష్టి గురించి మొత్తం చెప్తారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అంటే ఈ సృష్టి అంతా తనే అయ్యుండి చర అచర అంటే జీవం ఉన్న వాటిల్లో, జీవం లేని వాటిల్లో కూడా ఉండే ఆ భగవంతుడిని మనకి పరిచయటట్టు చేసే అంత గొప్ప తీసుకుండే ఆ గురువు స్థానం. అలాంటి గురువు గారికి నా నమస్కారం. ఇప్పటి వరకు మాస్టర్ గారు మీ అందరికీ తెలుసు, అంటే గురువుగా చాలా అంటే ఈ బయట విషయాలు అంటే ఎలా మన ఈ సంఘంలో ఎలా బతకాలి ఎలా అనేది ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చారు. అందరూ ఆయన రిటైర్మెంట్ అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నుంచి ఏంటంటే నీ లోపల అంటే నువ్వు ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకుంటావు. ఇప్పుడు దాకా మనం ఏంటంటే మార్సులో వాటర్ ఉంది అంటే ఎక్కడెక్కడో చాలా తెలుసుకున్నాం, కానీ మన గురించి మనం తెలుసుకున్నామా? ఎవరు తెలుసుకోలేదు. ఆ తెలుసుకునే మార్గమే ధ్యానం. ధ్యానం అంటే నీలోకి నువ్వు ప్రయాణం చేయటం. ఇప్పుడు దాకా మనం అదే అంత అంటే బయట విషయాలు అంటే ఎలా మన సంఘంలో బతకాలి, ఏమేమి సంపాదించాలి, ఏమేమి చేయాలో చాలా ఆలోచిస్తుంటాం, కానీ నీ గురించి నీకేమైనా తెలుసా? మనము బయట ఎంత చేసినా సరే అలసిపోతాం, కానీ మన శరీరంలో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే ఉన్న అంతలోపు ఉండే అవయవాలు ఎప్పుడైనా అలసిపోయాయా? కానీ మనం ఎందుకు అలసిపోతున్నాము? కేవలం మన ఆలోచనల వల్ల అలసిపోతున్నాము. యాక్చువల్గా ఇది ఇంకా అట్లాంటి స్టేజ్ కాదు. కాకపోతే ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకొని అసలైన ఇప్పుడు దాకా దేవుడిని మనం అన్ని చోట్ల చూస్తున్నాము, కానీ నిజమైన దేవుడు మనలో ఉన్న దేవుడిని మనం చూడటం లేదు. ఈ ధ్యానం అంటే మనలోకి మనం ప్రయాణం చేయటం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మా ఉదయరాజ్ సార్కి, మేడం గారికి ఈ రిటైర్మెంట్ జీవితం అంటే నేను ఇంకా చాలా సంతోషపడాలి. ఎందుకంటే మాస్టర్ గారు ఇప్పుడు దాకా సంఘంలో ఎలా బతకాలి అని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని బతకాలి అంటే మన ఆలోచన ఇప్పుడు ఇందాక ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన ఆలోచనలు బాగుంటేనే ఇవన్నీ ఫ్రూట్ఫుల్ ఉంటాయి. ఆలోచనలు బాగలేదు అనుకోండి
ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగుండదు. ఎందుకంటే అందుకే అంటారు స్వస్థిత స్వస్థిత అంటారు. స్వస్థితి అంటే ఏంటి? మన ఆలోచనలు ఎలా కరెక్ట్గా ఉంటాయో స్వస్థిత అంటే ఆరోగ్యంగా ఉంటాం. మన మాస్టర్ గారికి, మేడం గారికి, చాలా ఈ రిటైర్మెంట్ మాస్టర్ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ధ్యాన సమాజంలోకి ఇంకా ఎక్కువ సమయం తీయడానికి మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి ఇప్పుడు మురుగరాజు మాస్టర్ గారితో 20 సంవత్సరాల పైచులకు పంచుకున్నటువంటి వారి మిత్రుడు శివరాజు మాస్టర్ గారిని మాస్టర్ గారి యొక్క సన్మాన సత్కారం వీరికి ముందు ఆశ్రమైనటువంటి పెద్దలకు, ఉదయనాథ మాస్టారి బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు ఈ సాయంకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఉదయనాథ మాస్టారు ఎక్కువ కాలం కలిసి పనిచేశాం. ఉదయనాథ మాస్టర్ తన యొక్క ఉద్యోగ బాధ్యతలను హెడ్ మాస్టర్గా ప్రారంభించారు ఆర్సీ హై స్కూల్ సత్తెనపల్లిలో. అక్కడి నుంచి అప్పుడున్నటువంటి కామన్ పరీక్షలలో 100% సాధించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి వరదరాజు మాస్టర్. నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వరదరాజు మాస్టర్ ఇప్పటిదాకా కొనసాగుతూ ఉన్నాం. మరి వరదరాజు మాస్టారు సెంట్ బాయ్స్ హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు 75 సంవత్సరాల ప్లాటినం జూబిలీ ఉత్సవాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దీనికి సెక్రటరీగా ఎవరిని పెట్టాలి అనే సందర్భంలో దాన్ని నిర్మోహమాటంగా సమాజంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క భావాలను పంచుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ వాలంటరీ రిటైర్మెంట్ ఒక సంవత్సరం ముందుగానే ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్నారు. దీనికి ముందుగా పెరుగుపురం దగ్గరలో ఉన్నటువంటి కొండవీడి దగ్గర ఒక కొంత స్థలాన్ని కూడా సేకరించారు. అక్కడ ధ్యాన కేంద్రం నిర్మించాలని, తద్వారా ఆ పెరుగుపురం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యువకులకు తను నమ్మినటువంటి ధ్యానాన్ని బోధించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాతో వ్యక్తిగతంగా కూడా చెప్పాడు, నేను పెరుగుపురంలో నాకు ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను, ఇక నా జీవితం ఈ యొక్క ధ్యానానికి అంకితం చేస్తానని చెప్పారు. ఈ రిటైర్మెంట్ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వరదరాజు మాస్టర్ ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీచర్ గారికి, మాస్టర్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ శివరాజు. మరి సేవకుడు ఉంటాడని, అలానే మంచి మిత్రులు ఉంటారని, మంచి సేవకులు ఉంటారని, ప్రకృతి నీకు ఎన్నో ఇస్తుందని, ఇట్లాంటి అనేక విషయాల్ని ఆ అబ్బాయికి నేర్పమని అంతటి మహా వ్యక్తి గురువుకి ఉత్తరం రాస్తాడు. అంటే గురువు యొక్క స్థానం ఆ విధమైనటువంటిది, ప్రశస్తమైనది. ఇప్పుడు హైకోర్టు న్యాయవాది ఉదయరాజు మాస్టర్ గారికి మిత్రులు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ నాన్నగారు కానీ మదర్ గారు కానీ వాళ్ళ బ్రదర్స్ అందరితో కూడా నాకు చాలా ఒక ఆత్మీయంగా, ఆత్మ బ్రదర్స్ లాగే మేమందరం కూడా ఉంటాము. కాబట్టి నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులాగే నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పుడు కూడా. కాబట్టి ఈరోజు ఉదయనాథ్ మాస్టర్ గారు వారు ఉద్యోగరీత్యా ఆయన చేసినటువంటి సేవలు, మరి ఆయన తీర్చిదిద్దిన విధానం ఏదైతే ఉందో మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా బాగా తెలుసు. కనుక ఆయన వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ ఫాదర్స్ కానీ, వారికి సంబంధించినటువంటి అందరూ కూడా ఎక్కువ మంది వాళ్ళ మరి మరదలు కానీ, అట్లాగే వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టీచర్స్ కానీ హైదరాబాద్ లో కానీ ఇక్కడ కూడా పనిచేస్తున్నారంటే వారికి ఏమైనటువంటి ఉద్యోగం మీద, అంటే ఉపాధ్యాయ ఉద్యోగం మీద ఎంత నిబద్ధత, ఎంత ఇష్టం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఆవిడికి నేను ఆయనకి మంచి హ్యాపీగా రిటైర్ లైఫ్ అనుభవిస్తూ ఇంకా ప్రజాసేవలో ఉండాలని చెప్పేసి, ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని, సొసైటీకి బాగా ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. చేసింది ఉపాధ్యాయులే.
మరి ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుల యొక్క అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. మరి చివరిగా ఉదయరాజు మాస్టర్ గారి అన్నదమ్ములు అందరి తరపున శ్రీ జయప్రసాద్ గారిని వారి అన్నగారి గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలకు గురు పుంగోలకు ఇక్కడికి వచ్చేసిన అతిథి వారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం మా కుటుంబం తరఫున. ఈ రోజున మా అన్నయ్య గారంటే మా కుటుంబంలో ఒక విలువైన వ్యక్తి. ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే మా కుటుంబంలో ఇటు మా అమ్మ తరపున కానీ ఇటు మా ఫాదర్ తరపున కానీ నాకు తెలిసి ఒక 300 మంది టీచర్స్ ఉంటారు ఎవరైనా కానీ. ఇంకా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ తరపున 11 మంది మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఆ కుటుంబంలో కానీ ఇటు మా ఇంట్లో కూడా అందరు కూడా టీచర్లు. మా వైఫ్ కూడా గవర్నమెంట్ టీచరు, మా తమ్ముడు వైపు గవర్నమెంట్ టీచరు, మా బావ మా చెల్లెలు అందరూ కూడా టీచర్లు. సో మొట్టమొదటిగా మా అన్నయ్యని ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా అన్ని కూడా మేము భావిస్తాం మా కుటుంబంలో అందరం కూడా. ఇందాక ఫాదర్ చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు, వాళ్ళ మిత్రులు చెప్పినట్టు అతనిలో ఒక కొత్త వెలుగు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఆ వెలుగు ఎగురుతానే ఉంటుంది. రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం ఏదో పిల్లలకు దూరం అవుదాం కాదు. మా అన్నయ్యలో ఒక అంటే ఇప్పుడు చేసేది కాకుండా ఇంకా ఎంతో చేయాలని తపంతో ఒక ప్లాన్డ్గా ఒక 1-2 years ముందే కొండవీటికొండ దగ్గర కత్తులబాయి దగ్గర 1 ఎకరం ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దానిలో ఇంకెంతో చేయాలి. ఎందుకంటే అతను స్టూడెంట్స్ మొత్తం ఆల్మోస్ట్ లైఫ్ అంతా పెరిగిపోయిన ఏరియాలోనే గడిపాడు. ఎక్కడ పోయిన మాస్టర్ గారు అందరూ వస్తూనే ఉంటారు. అక్కడ ఒక ఆధ్యాత్మిక నేర్పాలని ధ్యాన మందిరం కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, లేకపోతే ఈ ప్రకృతికి సంబంధించిన వ్యవసాయ సంబంధించినవి పూర్వం మనం ఎలా జీవించామో అలా నేచర్ పరంగా జీవించేటట్టు చేయాలని అతని కోరికతోటి ఆ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అది మెయిన్ కారణం నాకు తెలిసి మా అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి. సో మేము మొత్తం 5 బ్రదర్స్. మా అన్నయ్య పెద్దవాడు. మేమందరం కూడా మా అన్నయ్య, నేను ATPM హై స్కూల్ పెద్దవాట్లగూడలో చదివాము. మా అన్నయ్య నాకు అప్పటి నుంచి కూడా ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఎందుకంటే హాస్టల్లో ఉండేవాళ్ళం చిన్నపిల్లల్ని. సో పాతూరు నాగభూషణం మా అన్నయ్య క్లాస్మేట్, వీళ్ళంతా క్లాస్మేట్స్. ATPM స్కూల్ అంటే ఆ రోజుల్లో డిస్టిక్లో నెంబర్ 1 స్కూలు. అక్కడ సీట్ దొరకడమే కష్టంగా ఉండేది. ఇట్లా గురువులు వీళ్ళంతా మాకు ఉండటం వల్ల ఈ క్యాథలిక్ మిషనరీ తరఫున ఆ సీట్లు దొరకడం జరిగింది. ఎంతో డిమాండ్ ఉండేది అన్నమాట. సో ఆ విధంగా నన్ను అదే స్కూల్లో 6th నుంచి అంతా నేను చదివినప్పుడు మనల్ని అన్ని విధాలుగా నాకు తోడ్పాటు ఉండేవాడు. హెల్త్ విషయంలో కానీ అన్నిట్లో. నన్ను అయితే ఒక రోజు హెల్త్ బాగాలేకపోతే నన్ను భుజాల మీద మోసుకొని 4 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళాడు. నాకు బాగా గుర్తు, వడ్లపూడి నుంచి. సో ఆ విధంగా ఎప్పుడు తోడ్పాటుగానే ఉంటుంటాడు మా బ్రదర్. ఏ విధంగా కూడా తన రుణం నేను తీర్చుకోలేము. అట్నే మా వదిన కానీ ఒక మంచి పేరు సొసైటీలో తీసుకొచ్చుకొని ఎక్కడ పోయినా ఉదయరాజ మాస్టర్ గారికి మేము గర్వంగా చెప్పుకోగలం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు అంటారు ఇలాంటి బ్రదర్ని కొంటాం ఎంతో ఆనందం. అదేవిధంగా నేను కూడా కొంచెం హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాను. మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచర్. నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాను. దాదాపు అన్నింటితో పాటు అందరికి నేను పరిచయం. సో ఈ విధంగా మా కుటుంబం అందరం కూడా వెల్ సెటిల్ అయ్యాము. మాకు తెలిసినంతకాని స్వతంత్ర సామాజిక సేవలు కూడా చేసాము అనమాట. ఈరోజు మీరందరూ ఇక్కడ ఇచ్చేసి మా అన్నయ్యని, మా వదిని ఆశీర్వదించి వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తరఫున, మా కుటుంబం తరఫున మరొకసారి కృతజ్ఞతలు చేస్తాను.
చేత తగ్గుతాను ఓ అంటే మనం ఏ బీజాన్ని నాటుతామో తస్సంగతిక ఫలంగా మానవుడు ఆచరించిన కర్మానుసారం ఫలితాలు నిర్వహించబడతాయని ఆనక్తి మన విజయరాజు గురువరైనందు అక్షర సత్యం పేదోట వంశాప్తి చంద్రమా ప్రాచీన చారిత్రక వైభవానికి ప్రతీకమైన సకల సంతాన చరితగలిగిన గుంటూరు జిల్లా ఇప్పటి పలనాడు జిల్లాలోని నాగండ్ల మండలంలో పచ్చని పసిడి పంటలతో తొలతోడు భాగస్వామ్య కనపర్రు గ్రామసీమయందు సాత్విక గుణ సంపన్నులు రాగద్వేష రహితులు కార్యసాధకులు ఉత్తమ ఉపాధ్యాయులు శ్రీ కోడోట బుద్ధరాజు తెలిసిందల పిండ దంపతులు జ్యేష్ఠ పుత్రులుగా 1966 జూన్ 6న జన్మించారు. జన్మనిచ్చిన తల్లి కళ్ళ ముందే కన్ను మూస్తే తల్లి ప్రేమ లేని పిల్లలను తన పిల్లలుగా భావించి తానే అన్నగా మారి సపర్యలు చేసి పెంచి పట్టు చేసి ప్రయోజులుగా తీర్చిచ్చిన నీ పిలుకల్ని నిర్మల నేరుగా నేను నిన్ను జన్మనిచ్చిన తీర్చలేనిది. సోదరులు జయప్రసాద్, సుందర్, శ్రీనిరాజు, వినయ్ సోదరు అడులకు అనురాగ బంధమై అందరికన్నా ఆశాదీపమై అలరించి ఈ పాత్రలైన మీరు నిజముగా పేదోట వంశంన సంపూర్ణ చంద్రుడైన వారంటారు సముచితం. అక్షరశాలలో చదువుక చదువక చదువే సమాగదర్శి సత్యార్చనకు చదువే చదువే సకలార్క విజయ సాధన అని చదువులు తెలిసిన తల్లిదండ్రులు చదువులు దొరికి పంపి మొదటి బాటకు బాటలు వేశారు. ఆర్సం ప్రాథమిక పాఠశాల కంకర్ను, తొలకపాలెం నందు ప్రాథమిక విద్యను, మంగళగిరి మండలంలోని పతిపాడు ఏకపీఎం పాఠశాల ఉన్నత పాఠశాల విద్యను, నరసరాపేటైన శిశం కళాశాల యందు ఇంటర్ డిగ్రీ విద్యలను, ఏం కళాశాల యందు బిఈడి విద్యలను పూర్తి గావించి బహు చక్కని విద్యాభ్యసించిన విజ్ఞానునికి వినయానికి యశోనికి నిన్న వసికలు పురాతని ఎంత నేను వాదాంశం అక్షరాక్ష బతుకం గడుని ఉద్యోగ ప్రస్తావన వచ్చిన గ్రంథాలు మందనాది చదివి ఏలాది ఆటలు ఏట కట్టినట్టు విజ్ఞాన చరితమా ఆచార్య దేవాలయ పదానికి నేను వ్యక్తి నిదర్శనంగా నిలిచిన ఇప్పుడు నా జీవిత ప్రాశస్యంలో నేను చేరుకున్న ఉన్నత శిఖరాలు అపూర్వమైనవి నిన్న కట్టలేదు. నీ ఉద్యోగ ప్రస్తావాన్ని ప్రస్తుతించటం ఇక గురుకులను కీర్తించటం మాటల్లో చెప్పలేనిది. శ్రమైక జీవన సౌకర్యాన్ని సాధించిన నిరుగ్రామ కృషి వలనలేదు.
హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఉద్యోగం ఆర్సీఎం సంస్థకి, గవర్నమెంట్లకి, నా తోటి పాటు పనిచేసిన ఉపాధ్యాయులకి, నా యొక్క డిసిప్లిన్ చదువుని ప్రేమతో స్వీకరించిన నా విద్యార్థులకి అందరికి, నా విద్యార్థులు కూడా చాలా మంది వచ్చారు నాకు తెలుసు, వాళ్ళందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నేను విద్యార్థులైనా వారి సేవలోనే ఉంటాను. 30 ఏళ్ళు వారికి సేవ చేశాను, మరలా 30 ఏళ్ళు నాకు 100 ఏళ్ళు వచ్చిందా కూడా వాళ్ళ సేవలోనే ఉంటాను నేను. ఇందాక మా మిత్రుడు శివరాజ్ మాస్టర్ గారు చెప్పారు, ఆ విధంగానే జీవిస్తాను. అదేవిధంగా నేను ఒప్పుకోకపోతే బలవంతంగా ఒప్పించారు. ఈ టమాటా రెస్టారెంట్ కూడా ఒక ధ్యానిదేను. అట్లనే నేను ఈకో సిస్టమ్ అంటే ప్లాస్టిక్ లేకుండా జూట్ బ్యాగ్ ఒకటి, అట్నే ఒక తులసి మొక్క, ధ్యానం పుస్తకాలు గిఫ్ట్గా ఇచ్చాను. మామూలు జనరల్ గిఫ్ట్ ఇవ్వను, కానీ నేను ఒక లెసన్ ఇవ్వాలి మీకు అని చెప్పి ఇచ్చాను. డౌట్స్ వస్తే మీ డౌట్లు అన్ని తీరుస్తాను. దయచేసి మీరు ఆ పుస్తకాలు చదవండి, తెలుసుకోండి. మీరు కూడా ఒక శాఖాహారిగా, ఒక ధ్యానిగా మారాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఇంత వర్షమైనా కానీ మీరు నా కోసం ఎంతో శ్రమ పడి వచ్చారు. నాకు తెలుసు, అది మీ శ్రమ ఏందో నాకు తెలుసు. ఈ వర్షంలో మోకాట్లో కాదు, నడుములో నీళ్లు, కార్లు కూడా రాని పరిస్థితుల నుంచి మీరు వచ్చారు. నాకు తెలుసు, ఎన్నో బాధపడి మీకు మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీ సేవలో ఎప్పుడూ నేను ఉంటాను అని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. రోజ్ గారు వరంగల్ నుంచి ఎంతో శ్రమ, మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంతో బాధపడ్డాము. వరంగల్ నుంచి వచ్చింది, గజ్వేల్ నుంచి, హైదరాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి వచ్చారు. మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. ఓకే రెడీ మేడం, మేడం చూడ. థ్యాంక్ యూ. మా చెల్లెమ్మ, మా బావగారి తరఫున మా చెల్లెమ్మ తెచ్చి నాకు టీచర్గా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నా తదుపరి సేవలన్నీ నా స్టూడెంట్స్ పిరంగపురం చుట్టుపక్కల 20 గ్రామాలకు అందించాలని నా జ్ఞానాన్ని, నా యొక్క శక్తిని, అంటే వాళ్ళు ప్రకృతి ధర్మంగా జీవించి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకునేటట్లు చేయాలనేది నాకు ఎంతో కోరిక. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి
నా విద్యార్థులకు 30 సంవత్సరాలు చదువు చెప్పాను. డిసిప్లిన్ ఎన్నెన్నో నన్ను తిట్టుకున్నారు, కానీ వాళ్ళ నన్ను పొగుడుకుంటున్నారని కూడా నాకు తెలుసు. నా టీచర్లు, నా స్టూడెంట్స్ ద్వారా ఎన్నోసార్లు విన్నాను. అదేవిధంగా వారికి సేవ చేయాలని 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఓపుకుంటే 120 ఏళ్ళైనా వాళ్ళకే సేవ చేయాలని నా కోరిక ఫలించాలని మీ అందరూ నన్ను దీవించాలని. ఎందుకంటే మీరు భగవంతుడు, నాకు తెలుసు మీ అందరూ భగవంతుడే. మీరు దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సరిగ్గా పైకి అనుకో. చిరకాల మిత్రులు, నా భావమంతులు, వారి ప్రొఫెసర్స్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సభలో మీరు ఫోన్ చేస్తున్నా కానీ అక్కడ టీవీలు అన్నీ వస్తాయి, చూడండి. అన్ని ఏర్పాట్లు చేశారు. మరి మా అల్లుడి గారి గురించి నేను ఘనంగా, అల్లుడి గారు నా కొడుకు, ఆయన అన్ని ఏర్పాట్లు చేశాడు. నాకు తెలియకుండా చాలా చేశాడు. జేవియర్ సత్యం గారు, భర్త గారు నన్ను సన్మానిస్తున్న వారికి సభాపతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
17 మందితోటి చక్కటి ఒక మేస్త్రిలా ఉండి మార్పులు కొలుస్తాడు. నేను డైరెక్షన్ ఇచ్చాను, నా డైరెక్షన్ లో ఎదిగాడు. చాలా సంతోషంగా ఉంది. అట్నే వెంకటరావు కూడా, కోటేశ్వరరావు గారు, ఈయన ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు. నేను సత్యంపల్లిలో పనిచేసినప్పుడు ఎస్టీ కాలేజీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్ గారు ఈయన. నేను రిటైర్మెంట్ అవుతుంటే ఒప్పుకోలేదు, మీరు 2 సార్లు నేను మూసేసిన స్కూల్ని తెరిపిస్తానన్నారు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, సొంత డబ్బులైనా కానీ నాకు ఆరోగ్యం బాగాలేదని రిక్వెస్ట్ చేసి తిరస్కరించాను ఫ్రెండ్లీగా. మరి వారిని కూడా నేను సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నాను సన్మానించడానికి వచ్చినందుకు. నిరంతరం నా శిష్యులు కూడా వచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తాను. సైకిల్ నువ్వు సైకిల్ ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఫస్ట్ టైం చూశాను సైకిల్ని. నరేష్ వారంట్ల కదా, వారంట్లో ఉన్నా కదా. జ్ఞానమిత్రుడు భవానీ
చెయ్యి కాలుకు ఆయనకి సహకరించకపోయినా కానీ ధ్యానాన్ని ఎంతో చక్కగా సైకిల్ తొక్కుంటూ ప్రచారం చేస్తున్నాడు. మరి ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. అందుకని నా మంచి మిత్రుడు అయ్యాడు ఆయన. నా స్కూల్లో నేను హెచ్ఎంగా చేశానంటే కారణం నా స్టాఫ్. వీరంతా నా స్టాఫ్. రెండమ్మ లక్ష్మి ఇదంతా నా స్టాఫ్. నన్ను సన్మానించడానికి వచ్చినందుకు నా స్టాఫ్కి వందనాలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేయడానికి వచ్చారు. మధ్యాహ్నం స్కూల్లో ఎంతో గ్రాండ్ గా చేశారు, ఎంత వర్షం పడుతున్నా కానీ. చంద్రశేఖర్ గారు వందనాలయ్యా. నీకు మంచి మిత్రుడు, మంచి భావాలు గల వ్యక్తి. నన్ను సన్మానించడానికి వచ్చినందుకు ఆయనకి మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వలిగారు కూడా నాకు మంచి మిత్రుడు. వలిగారు కూడా వచ్చినందుకు వలిగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వలిగారు వీళ్ళంతా నాకు ఆధ్యాత్మిక విషయాలు నాతో షేర్ చేసుకుంటుంటారు. వీరు కూడా సేవా దృక్పథంలోనే ఉంటుంటారు ఎప్పుడు. మాస్టర్ గారు 2 చింతల నుంచి ఎంతో కష్టపడి వచ్చాడు ప్రవీణ్. అట్నే క్రీస్తురాజు గారు నేను సత్యపల్లిలో పనిచేసినప్పుడు నాకు ఎంతో రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. కానీ నేను కృతజ్ఞత తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు. సభాముఖంగా ఆయన అడుగుతున్నాను. ఇప్పటి వరకు సన్మాన పత్రాన్ని రాసి మీకు చదివి వినిపించినటువంటి గోవింద్ మాస్టర్ గారు నా ఆలోచన తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశాడు. భోజనం దగ్గర అయ్యో ఇక్కడ ఎవరుంటారే అనుకుంటుంటే అక్కడ పెద్ద టీవీ ఏర్పాటు చేసి జరిగేదంతా చూసేటట్టు ఏర్పాటు చేశాడు. అల్లుడి గారికి కొడుకు కూడా సమానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బావగారు, మా చెల్లి గారు, లేదా దేవుడు వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను సన్మానించడానికి వచ్చినందుకు వారందరికీ వారి పిల్లలు గారి అందరూ మమ్మల్ని ఎంతో దగ్గరగా మమ్మల్ని గమనిస్తూ మాకు ఎంతో సహకారం అందించినందుకు వారికి వందనాలు. మా ఇంటి దగ్గర వారి ఇల్లు నిర్మించుకున్నారు. మమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటారు వాళ్ళు. వారికి వందనాలు. మా మిస్సెస్ వాళ్ళు హెడ్ మాస్టర్ గారు, నేను పనిచేసిన ఏటీఎం హై స్కూల్ ప్రస్తుత హెడ్ మాస్టర్ గారుగా వచ్చారు. మరి వారి మిస్సెస్ కూడా టీచర్ గారు, హిందీ టీచర్ గారు. ఎంతో సంతోషం. వారి బాబు, వారి పాడర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సురేష్, రమేష్, సుబ్బారావు గారు మనవడు మనవరాలు లేకపోతే వారి పిల్లలు సురేష్ గారి అమ్మాయి, రమేష్ గారి అబ్బాయి వచ్చినందుకు వారికి ఎన్నో పనులు ఉన్నా కానీ మర్చిపోకుండా ఈ వర్షంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మా బావగారికి వందనాలు తెలియజేస్తూ
ఇచ్చాడు. నేను అందరికి ఇవ్వాలని కోరుకున్నాను, వర్షం పడాలని కోరుకున్నాను, ఇచ్చాడు. కానీ అరగంటలోనే వర్షం గ్యాప్ ఇచ్చి నన్ను తృప్తిపరచడానికి అందరూ వచ్చేటట్టు చేశాడు. ఆ పరమాత్ముడికి నేను వందనాలు తెలియజేస్తాను. అయ్యో దేవుడికి, అల్లాకి, ఆ శివతత్వానికి